ఉన్నోడు పోయి ఉన్నోని చుట్టే తిరుగుతాడు, లేనోడు పోయి కూడా ఉన్నోని చుట్టే తిరుగుతాడు. ఈ తారతమ్యాలు మారినాడే మనుషులకు విలువ పెరుగుతుంది. లేనోడు లేనోని చుట్టూ తిరగడు. ఎందుకు తిరగాడంటే వీని చుట్టూ తిరిగితే ఏమవుతుంది, ఆ ఉన్నోని చుట్టూ తిరుగుతానన్నా ఒకరోజు కాకుండా ఒకరోజు డబ్బు సాయం చేస్తాడనుకొని తిరుగుతారు. కానీ అది తప్పు అని వాళ్ళు తెలుసుకోరు. ఎందుకంటే మనది మనము తక్కువ చేసుకొని వాడు దేకకున్నా కూడా వాని చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు డబ్బు సహాయం చేస్తారన్న మన ఉద్దేశంతో అదొక స్వార్థంతోనే తిరుగుతారు. కానీ లేనోడు ఎంత మంచివాడైనా వాని చుట్టూ తిరిగేటోడు ఎవడు ఉండడు. డబ్బులు ఉన్నాయి అనుకోండి, బెల్లం ఉన్న కాడికి చీమల మంద ఎలా చేరుతుందో డబ్బులు ఉన్నోని చోటికి వాని క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే అలా చేరుతుంది. మళ్ళీ పూటకో రకంగా పూటకో మాట మార్చాడి, పూటకో రకంగా పూటకో వేషం వేసేవాళ్ళు చుట్టూ కూడా జనాలు ఈగలు, బెల్లం ఉంటే ఈగలు ఎట్లా తిరుగుతాయో అలాగే తిరుగుతారు. ముక్కుసూటిగా మాట్లాడి ఏదైనా తప్పును తప్పు ఒప్పును ఒప్పు అని ఎంబడే నిలదీసి చెప్పే వాళ్ళ దగ్గరికి కనీసము ఒక పురుగు కూడా రారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు అని చెప్తే వాళ్ళు జీర్ణించుకోరు. తప్పు చేసిన వాళ్లకు సపోర్ట్ చేసి నువ్వు చేసింది ఏమీ తప్పు కాదు అని అనని వాళ్ళు ఒక్కటికి 10 సార్లు వాళ్ళని మెచ్చుకుంటారు కదా అని వాళ్ళ చుట్టే తిరుగుతారు. కానీ నిజానికి రెండిట్లా ఏది బెటరు? నా ఉద్దేశంలో అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ తప్పును తెలుసుకునే అవకాశం వాళ్ళకు వస్తుంది. దిద్దుకుంటారు. మన దగ్గరికి వస్తే వస్తారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళ తప్పును సమర్థిస్తూ మాట్లాడితే వాళ్ళు ఇంకా తప్పుల మీద తప్పులు చేసే అవకాశం మనం ఇచ్చినట్టే. ఏదో ఒకరోజు ఆ తప్పు మన మీద కూడా ప్రయోగించవచ్చు. అందుకే ఏ ఎండకు ఆ గొడుగు, ఏ దానికి అది మాట్లాడుతూ కరెక్ట్ కాదు. తప్పును తప్పని నిలదీసి చెప్పరు. ఎందుకంటే పొట్ట ఈరోజు గడుపుకోవడానికి పూటకో వేషం వేసే వాళ్ళకే అలాంటి మాటలు వస్తాయి. తిండికి లేకున్నా సరే ఖచ్చితంగా ఉండేవాడు ఖచ్చితంగానే మాట్లాడతారు. ఏది మంచిదో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగానే మీరు చెప్పింది కరెక్టే అంటే నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. అంటే నేనేమంటా అంటే ముక్కుసూటిగా మాట్లాడడమే కరెక్టు అంట. తప్పును తప్పని చెప్తేనే వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం మనం ఇచ్చినట్టు. వాళ్ళు మనతో మాట్లాడకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మంచిది. తెలుసుకోకుండా తప్పును సమర్థిస్తే తప్పు అంట. సమర్థించే వాళ్ళదే ఇంకా తప్పు అంట నేనైతే. ఇందులో ఏది కరెక్టో మీరు చెప్పండి.